మన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డిఓ ఆఫీస్ కార్యాలయంలో స్పౌస్కి సంబంధించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే 56 మంది ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం ఉంది. అయితే పోయిన నెలలో జరిగినటువంటి స్పౌస్ దాంట్లో అందరూ బదిలీ పైన వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు 56 మంది ఉన్నారని చెప్పేసి కొద్దిగా పెండింగ్లో పెట్టి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ 56 మంది కూడా అందులో కొందరు కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతిపత్రం ఇవ్వడంలో భాగంగా డిఓ గారిని పిలిచి అడగడం జరిగింది. దానికి వారు సంజాయించి ఇచ్చారో ఏమో. అయితే ఇందులో ఉన్న సిబ్బందికి అనుగుణంగా వారికి తోచిన వారిని ఉదాహరణకు తాడు మండలానికి 3 ఇలా ఆ విధంగా ఎవరు తోచిన వారిని వాళ్ళు బదిలీ చేస్తున్నారు. మిగతా వారిని కొన్ని ఇబ్బందులకు గురి చేయాల్సి వచ్చింది. అది లేదు ఇది లేదు సర్టిఫికేట్ లేదు ఏదో కారణం చెప్పేసి తోసిపుచ్చారు. ఈరోజు మరి గట్టిగా పోరాటం చేస్తే మరి ఈరోజు 56 మందిని పిలిచి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు చేసి పంపించే విధంగా బీసీ పొలికల్ చేసి తరఫున వారికి ఈ విధంగా కోరుతున్నాం. డిఓ గారు ఈ విధంగా ఇంకోసారి పునరావృతం కాకుండా ఎలాంటి విషయంలో కూడా అలసత్వం వహించకుండా ప్రతి దాంట్లో త్వరితగతిన స్పందించి స్కూళ్ళ విషయంలో కానీ టీచర్ల విషయంలో కానీ ఏదున్న విద్యార్థుల విషయంలో కానీ త్వరితగతిన స్పందించి రెస్పాండ్ కావాల్సిందిగా ఈ విధంగా బీసీ పొలికల్ చేసి తరఫున